గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనిత్ మహదేవ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. నేను మ్యాటర్ ఏంటంటే మొన్ననే 27th దేవర సినిమా రిలీజ్ అయింది. అయితే తల్లూరి థియేటర్ బాగుంటుందేమో అని బుక్ చేశారు మా పేరెంట్స్. నా ఒపీనియన్ అయితే గాయస్ అదైతే వరస్ట్ థియేటర్. ఎగ్జాంపుల్స్ చెప్పనా, బండుల్కి కింద పెట్టించారు బేస్మెంట్, పార్కింగ్ లేదని. అరే ఎవడైనా బుద్ధున్నాడు 2 వీలర్స్ బయట పెట్టుకుంటారు కానీ కార్లు బయట ఎందుకు పెట్టుకుంటారా? కార్ బేస్మెంట్లో పెట్టుకుంటారా? 2 వీలర్స్ లోపల ఎందుకు పెట్టుకుంటారా? ఫస్ట్ పాయింట్ చెప్పేసిన. సెకండ్ పాయింట్, 2 o'clock సినిమా. 2 o'clock సినిమా మేము 1:50కి వచ్చాం. 1:50కి వచ్చినాం, నుంచున్నాం, 10 నిమిషాలు వెయిట్ చేసినాం. అక్కడ అందరంటే అందరు కాదు, కొంతమంది పక్కనే కూర్చొని అని తిరుగుతున్నారు. నాకు వాంటింగ్ వచ్చేసింది, పక్కకి వెళ్ళిపోయాను నేను. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏంటంటే నేను స్టెప్స్ ఎక్కుతున్నా. స్టెప్స్ 1 floor, ఫస్ట్ ఫ్లోర్లో స్క్రీన్ 3 అనుకుంటా, మంచిగా గుర్తులేదు. స్క్రీన్ 3 స్క్రీన్ 2 ఏదో ఉంది. ఎక్కుతుంటే ఉచ్చ గబ్బురా బాబు, ఉచ్చ గబ్బు. ఇంకోసారి రావద్దురా జన్మలో అనుకుంటున్నా. ఫోర్త్ పాయింట్, లోపలికి వెళ్ళిన సినిమా థియేటర్ కూర్చున్నా, లాస్ట్లో సీట్లో కూర్చున్నా. సీట్లు మొత్తం చింపేసి ఉన్నాయి. ఆయన కుసబుద్ధి కాలే, నాకు కుసబుద్ధి. దానిపైన కూర్చున్నా. దాని తర్వాత స్క్రీన్ చూస్తున్నానా, పైన చెట్లు కనిపించినాయి. ఇదేంద్రా చెట్టు ఇక్కడ పైన ఉంది అని అనుకున్నా. చెట్టింది పైన ఉండేది, అసలు ఎట్లా వచ్చేది చెట్టు అనుకున్నా. దాన్ని మంచిగా జూమ్ చేసి చూస్తే అది చెట్టు కాదు, బూజి గడ్డి లెక్క. ఇలా మొత్తం పైన మొత్తం అదే బూజి. సరే, సౌండ్ మంచిగా ఉన్నాయి, స్పీకర్లు మంచిగానే ఉన్నాయి, ఏసీ మంచిగానే ఉంది. సినిమా థియేటర్ మొత్తం చాలామంది వచ్చారు కానీ మొత్తం ఖాళీగానే ఉంది. కొంతమంది వచ్చారు. దాని తర్వాత పక్కన రో మొత్తం ఖాళీనే. నేను పెద్ద కుక్కలు 3 కుక్కలు వచ్చినాయి, పక్కకు పోయి కూర్చున్నాయి. అవి సీట్లో కూర్చున్నాయి. అది కూడా దాని కూడా బుకింగ్ చేసుకున్నాయేమో, నాకు తెలియదు. అది కుక్కలు రా, అది కొంచెం చూసుకోండిరా. అరే తల్లూరి థియేటర్ ఎవరైనా చూస్తుంటే నా వీడియో చూసుకోర్రా జరా. కుక్కలో కూర్చుంటారా, దానిపైన మళ్ళీ మీరు మమ్మల్ని కూర్చోబెడుతున్నారు కారా. నా సీట్ పైన ఎన్ని మంది కూర్చోముంటారో ఊహించుకుంటూనే. నెక్స్ట్ ఇంటర్వెల్ వచ్చింది. అమ్మయ్యా, ఈ థియేటర్ బయటకి లేదో కొనుక్కొచ్చుకుందామన్నా అనుకున్నా. ఆడ రేట్లు థియేటర్ బయటకు వచ్చిన స్క్రీన్ అంటే మొత్తం తల్లి థియేటర్ బయటకు వచ్చిన తినట్లే, ఇంటర్వెల్ అది. స్క్రీన్ బయటకు వచ్చి తిందామని చూసినాం. సరే, పాప్కార్న్ తీసుకున్నాం. పాప్కార్న్ ఎంత ఉంటుంది అది, 50 రూపీస్ ఒకటి. 50 రూపీస్
50 రూపీస్. అదే ఇంత ఉంది, ఇంత డబ్బాలు ఇచ్చిండు. ఇంకేం చేద్దాం, ఆడ తినడానికి ఏం ఉండట్లే. నేను మంచిగా అన్నం తినలే ఆడ. మా మమ్మీ చేసినవేమో మస్తు కారం ఉంటాయి, నేనేమో తినలేను కారం. నాకు అక్కడికి వెళ్ళాక ఏదైనా తిందామంటే ఒకటి 50 రూపీస్, పాప్కార్న్ 50 రూపీస్, ఇంతవే ఇవి ఇంతవే. సరే నాకు చిప్స్ అలవాటే. సరే చిప్స్ తీసుకున్నాం అనుకున్నాం. 20 రూపీస్ లేస్ ప్యాకెట్, దానిపైన రాసి కూడా ఉంది 20 రూపీస్ అని. మళ్ళీ 50 రూపీస్. 20 రూపీస్ది రేటు 50 రూపీస్కి అమ్ముతున్నాడు. అరే మీరు మనుషులా? ఇంకేంది రాబోయ్, మీరు 30కైనా పెట్టుకోవచ్చు రాబోయ్. 30కైనా పెట్టుకోవచ్చు. 10 రూపాయలైనా ప్రాఫిట్ ఉంటుంది రా, పర్లే. 30 రూపీస్ ఏందిరా? ఒక్క 20 రూపీస్ 50 రూపీస్ ఏందిరా? గాడ్ డామ్ ఇట్. రాబోయ్, ఇప్పటి వరకు తల్లూరి థియేటర్ వెళ్ళారు కదా మీరు అందరూ. అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లా చేసారో కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియోకి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. అందరికీ షేర్ చేయండి. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటా. నా సబ్స్క్రైబర్లే, నా లైక్ కొట్టేవాళ్ళే, నాకు షేర్ చేసేవాళ్ళే నాకు దేవుళ్ళు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.